హాయ్ అండి. ఈరోజు కొబ్బరి మైసూరుపాకం చేసి చూపిస్తాను. కొబ్బరి మైసూరుపాకం చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. మనం ఎవరికైనా తీసుకెళ్ళాలి ఒక తీపిగా అనుకున్నప్పుడు కూడా ఈ మైసూరుపాకు చాలా బాగుంటుంది. స్టవ్ మీద పాను పెట్టి నేను కొబ్బరి పొట్టు తీసానండి. దీన్ని 2 గిన్నెలు కొబ్బరి వేస్తున్నాను. 2 గిన్నెలు కొబ్బరికి 1 గిన్నె పంచదార వేస్తే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నానండి. మీరు చిన్న గిన్నెతో వేసుకున్న 2 గిన్నెలు కొబ్బరికి 1 గిన్నె పంచదార వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పంచదార బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కొబ్బరి పంచదారలో 1 గ్లాసు నీళ్లు పోసి ఉడకనివ్వాలండి. ముందుగా ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటే కరుగుతూ పంచదార తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా కొబ్బరి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్న కొబ్బరిలో 4 యాలకులు నేను దంచానండి. చూసారు కదా ఇలా ఉడుకుతుంది కదా. 4 యాలకులు దంచుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను. ఈ యాలకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా దీంట్లో పడుతుందండి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. కొబ్బరిని ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా ఉడకనివ్వాలి. చూసారు కదా ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు పక్క స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకోవాలండి. నేను 200 గ్రాములు తీసుకున్నానండి నెయ్యి. గిన్నెకి 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాను. వేడి చేసిన నెయ్యిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనకి మైసూరుపాకు రెడీ అయ్యిందో లేదో చూసుకోవడానికి 1 గిన్నెలో నీళ్లు పోసుకొని కొద్దిగా అందులో వేస్తే ఉండ కింద అవుతే మనం ప్లేట్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా కొద్దిగా నెయ్యి వేసాను. ఇంకా అలా మెల్లగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కొబ్బరి మైసూరుపాకు. తింటుంటే కొబ్బరి తగులుతూ ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1 చిటికెడు తినే సోడా వేసానండి. అంటే గుల్ల బాగా వస్తుందండి. నెయ్యి వేసాం కదా మనం. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మొత్తం నెయ్యి అంతా కూడా వేసేసి బాగా కలిపి వేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లో వేసేసానండి. చూసారా ఇలా మీరు ఎంత సైజు కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా జీడిపప్పు కట్ చేసి వేస్తున్నానండి. జీడిపప్పు వేసుకోకపోయినా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. మైసూరుపాకులో జీడిపప్పు అవసరం లేదు. చూసారు కదా నేనైతే వేసాను. ఇప్పుడు చూసారా చల్లారిపోతుంది. అంటుకోవట్లేదు చేతికి కూడాను. బాగా చల్లారనిచ్చి కట్ చేసుకోవాలండి ముక్కలుగా. ముక్కలు కట్ అయ్యాక కూడా ముక్కలు కట్ అవుతాయండి. ఇవి అస్సలు పాడవదండి. చాలా బాగా వస్తుంది. నేనైతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక పళ్ళులో తిరగేసానండి చల్లారిన తర్వాత. చూసారు కదా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చాయి కదండి. ఇవి ఇలా వచ్చాయండి. వీటిని ఈ వేడి మీదే, వేడిగా ఉందండి ఇంకా మైసూరుపాకు, ఈ వేడి మీదే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసానండి. నేను అంత పెద్ద పీసెస్ తినలేం కదా, అందుకే ఇలా చిన్న పీసులుగా కట్ చేశాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మైసూరుపాకు ఎలా ఉందో. ఎంత స్మూత్గా ఒక చేతితోటే ఎరగొట్టేశాను. చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు చాలా బాగుందండి. మీకు నచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.